మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఉత్సాహంతోనే ఈరోజు పనిచేస్తాం. అసలు ఈ కేసుకి సంబంధించి మీరు చూస్తే పోలీసు వ్యవస్థ పలానాయన్ని రేపు అరెస్ట్ చేస్తాననక ముందే ఒక ఎల్లో మీడియా రాసేసి ఉంటుంది, ఈయన్ని అరెస్ట్ చేస్తారు, ఈ విధంగా అరెస్ట్ చేస్తారు. అదే విధంగా నెక్స్ట్ రోజు పోలీసు వ్యవస్థ పనిచేస్తా ఉంది. నిన్నే చూసాం, ఛార్జ్ షీట్ సబ్మిట్ కూడా చేయలే, కానీ ఛార్జ్ షీట్ లో ఉన్నాయన్నీ ఆమె ఎల్లో మీడియా ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా విధంగా వేసుకుంటా పోతా ఉంది. ఎందుకంటే 5 నెలలు మీరు చూడండి, ముందు పలానా ధనంజయ రెడ్డి గారిని వారం రోజులు అరెస్ట్ చేస్తారు, ధనంజయ రెడ్డి గారికి సంబంధించి ఇవి ఉన్నాయి అనేది ఏబిఎన్ లోనో లేకపోతే ఇంకొక ఈనాడులోనో వస్తుంది, వారం తర్వాత అది జరుగుతుంది. అంటే పోలీసు వ్యవస్థ నడుపుతుందా లేకపోతే ఎల్లో మీడియా ఇది నడుపుతుందా అనేది స్పష్టంగా అర్థమైపోతుంది. గతంలో మిథునని 2017లో అరెస్ట్ చేశారు, ఒక 20 రోజులు జైల్లో పెట్టగలిగారు. మళ్ళీ వాళ్ళే పోయి ఇది రాంగ్ కేసు అని చెప్పారు, జగన్ మిథున బయటకు వచ్చాడు. రేపు ఈ రోజు పెట్టారు, రేపు మళ్ళీ వాళ్ళే పోయి అవన్నీ తూచంటారు, మళ్ళీ బయటకు వస్తారు. మీరు సునకానందం పొందాల్సిందే తప్ప ఈ కేసు ఎక్కడ ఒక ఆధారాలని కేసు, నిలబడే కేసు కూడా కాదు. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, ఈ విధంగా మీరు తప్పుడు దీంతోనో జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, పెద్దిరెడ్డి కుటుంబాన్ని, నిజమే పెద్దిరెడ్డి కుటుంబం అంటే చంద్రబాబు నాయుడు గారికి భయమని, పెద్దిరెడ్డి కుటుంబాన్ని అణిచివేస్తే గానీ ఆ చిత్తూరు జిల్లాలో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఉనికున్నా చిత్తూరు జిల్లాకు వచ్చే తలకే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అండగా వల్ల కావచ్చు, దానివల్ల ఏదో రకంగా అణిచివేయాలని, సంబంధం లేని వ్యక్తులందరినీ కూడా ఏదో రకంగా, ఎందుకంటే ఆయన లిక్కర్కి సంబంధించి వాళ్ళు ఆయన మంత్రి కాదు, ఆయన ఎంపీ, ఏదో విధంగా తీసుకొచ్చి ఇరికిచ్చే కార్యక్రమం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం, ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు కింద పెట్టించే కార్యక్రమం చేయటం తప్ప ఆయన మీద 7 కేసులు ఉన్నాయి, దానికి సంబంధించి పురోగతి లేదు. 2023లో ఇదే లిక్కర్ కేసు 6 డిస్టిలరీస్కే 70% కట్టబెట్టారు. దీనికి సంబంధించి ఒక పెద్ద స్కామ్ ఉంది, దాని గురించి ప్రస్తావన లేదు, ఏమీ లేదు, ఎక్కడ ఆధారాలు లేవు, ఎక్కడికి సంబంధించి ట్రాన్సాక్షన్స్ క్లారిటీ లేదు. ఏమంటే ఎలక్షన్స్ ఖర్చు పెట్టేశారంట, సింపుల్, అయిపోయినాయి కదా ఎలక్షన్స్, ఏదంటే డబ్బులు ఏంటంటే ఎలక్షన్స్ ఖర్చు పెట్టేశారు. అంటే ఆధారాలు లేకుండా ఒక వేగ్ అలిగేషన్స్ ఈ రాష్ట్రంలో. ఒకటైతే చెప్తా ఉన్నాం, ఈరోజు మీరు ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని కేసులు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ధైర్యంగా, కార్యకర్తలు అందరూ కూడా ఇంకా రెట్టింపుతో, ఇంకా లోపల ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ఇంకా బయటికి తీసుకొస్తున్నారు. మీరు ఇంకా బలంగా వస్తాం. తప్పకుండా ఈ కక్ష రాజకీయాలు, ఒకటైతే చెప్తా ఉన్నాం, ఈరోజు పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఆలోచన చేస్తా ఉన్నారు, అధికారం శాశ్వతం కాదు, రేపు వాళ్ళు వస్తారు. అందరు గుర్తుపెట్టుకోవాల్సింది, మళ్ళీ ఇదే పోలీస్ అధికార యంత్రాంగం ఉంటుంది, ఇదే పోలీస్ అధికారులు మళ్ళీ కూడా ఏ ప్రభుత్వం చెప్పినా వింటారు. ఇదే పోలీస్ అధికారులు ఏదైతే ఈ రోజు మీరు అనుకున్నట్టు మీకు కొమ్ము కాస్తారో, ఇదే రేపు ఇంకో ప్రభుత్వం, మా ప్రభుత్వం వస్తుంది, అప్పుడు కూడా ఇలాగే జరుగుతాయి. ఈరోజు పోలీస్ అధికారులే మాకు ఎస్పీ స్థాయి పోస్టులే మాకు వద్దురానైనా మేము వెళ్ళిపోతాం అంటున్నారు. మమ్మల్ని రిలీవ్ చేయండి జిల్లాలోంచి, మేము కావాలంటే లూప్ లైన్ లోకి వెళ్ళిపోతాం, ఎవరైనా ఎస్పీ పోస్ట్ కంటే మేము వస్తాం అని చెప్తారు. అట్లాంటిది మాకు పోస్టింగే వద్దు, మేము లూప్ లైన్ లోకి వెళ్తామని ఎస్పీలు ఉన్నారంటే ఎంత దారుణాలు జరుగుతున్నాయన్నది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఒకటైతే చెప్తాం, చంద్రబాబు నాయుడు గారికి అంత సీనియరు, 40-50 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాడు, ఆయనకి తెలిసి ఉండాలా అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు, ఇది ఒక చక్రం. ఈరోజు నువ్వు ఉన్నావు, మొన్న మేమున్నాం, రేపు మళ్ళీ మేము వస్తాం. ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అంతకంత ఉంటుంది. రాజకీయాలు మీరు మంచి చేయాలి, కానీ కక్ష చేసే రాజకీయాలు నిన్న జగన్ అన్న చెప్పినట్టు ఎవరి చేతుల్లో ఉండరు. ఈరోజు మీరు ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తే రేపు ఏ కార్యకర్త కూడా ఎవరి మాటలు వినరు, వినే పరిస్థితి కూడా ఉండదు. ఆ రోజు ఇదే పోలీస్ యంత్రాంగం మీరు గొంతు చించుకున్నా, ఏం చించుకున్నా
మీకు కూడా కేసులు పెట్టే పరిస్థితులు ఉండవు. కాబట్టి ఈరోజు కక్ష రాజకీయాల వల్ల తాత్కాలికంగా మీరు సునకానందమో లేదు అంటే సైకోనో లేదంటే ఏదన్నా మీరు పొందొచ్చేమో కానీ ఒక 40 రోజులు లేకపోతే 30 రోజులు మా నాయకుల్ని మా కార్యకర్తల్ని జైల్లో పెట్టొచ్చేమో కానీ అంతమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తల్లో కానీ ఎక్కడా కూడా నిరుత్సాహం తింపలేరు. ఇంకా కసి పెంచుతున్నారు. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మేమందరం కూడా వస్తాం. లేని స్కామ్ని ఎక్కడ ఈరోజు చూస్తే మీరు ఇది అన్ని లెక్కలే. మీ దాంట్లో మాకన్నా కేసులు ఎక్కువ అమ్మిన మీరు ఆదాయం తక్కువ ఉంటే తక్కువ కేసులు అమ్మి మేము ఆదాయం ఎక్కువ తీసుకొస్తే ఆదాయానికి గండి పడుతుందని చెప్తా ఉన్నారు. అదే రేటు మారలా. డిస్టరీస్ ఇచ్చే రేటు మీరెంత ఇచ్చారో మేమెంత ఇచ్చాం. కానీ ఆదాయం మా ప్రభుత్వంలో పెరిగింది, మీ గవర్నమెంట్లో రేటు తగ్గింది. మీరు ఇంకా ఎక్కువ షాపులు ఉన్నాయి, మేము ఇంకా షాపులు తగ్గించాం. అంటే ఎవరికి ముడుపులు ఇస్తారు? ఇప్పుడు ముడుపులు మీరు తీసుకోండాలా, మేము తీసుకున్నామా? మీరు తీసుకున్నారు ముడుపులు. దానికి సంబంధించి కేసుని తొక్కి పారేసి దీన్ని ఒకటి తీసుకొచ్చారు. డిస్టిలరీస్ మీరు ఇచ్చారు, కొత్త బ్రాండ్లు మీరు ఇచ్చారు. ఒక్క బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల, ఒక్క డిస్టిలరీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల. ఏ ఒక్క షాప్ ఇప్పుడు జరుగుతున్నట్టు ఎంఆర్పీలు పెంచుకోండి, లిక్కర్ షాపులు మీరు పక్కన షాపులు పెట్టుకోండి, బెల్టులు పెట్టుకోండి. ఒక నెల్లూరులోనే చెప్తా ఉన్నారు 250 టౌన్లో ఎప్పుడు ఒక నెల్లూరు కార్పొరేషన్లో బెల్టులు ఎప్పుడు మహా అంటే 5ో 10ో ఉన్నాయి. అట్లాంటిది 250 300 బెల్ట్ షాపులు ఒక మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాయంట. పర్మిట్ రూమ్లు, షాప్స్ కి పర్మిట్ రూమ్లు ఇచ్చి మీరు ఇష్టానుసారంగా తాగండి, తందనాలు వేయండి, తీసుకెళ్లి ప్రజల్ని ఇది చేయండి అనే పరిస్థితి ఇప్పుడుందా? అప్పుడుందా? ఇప్పుడుంది. ఇప్పుడు స్కామ్ ఉంది. చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా 10 సార్లు ఒక అబద్ధాన్ని చెప్తే అది నిజమైపోతుందని వాళ్ళు ఏ మీడియాలో ఏవస్తుందో అదే విధంగా పోలీస్ యంత్రాంగం పనిచేయటం కానీ అన్నీ కూడా చూస్తా ఉన్నాం. తప్పకుండా పైన దేవుడు ఉన్నాడు. ఈరోజు మీది, రేపు మాది. మా అన్న రోజు ఈరోజు మీ రోజు ఏందో చూపించారు. మా అన్న రోజు కూడా మా రోజు ఒకటి వస్తుంది. ప్రజలకి మంచి చేస్తూ ఈ విధంగా కక్ష ఒకటే తప్ప సంక్షేమం లేకుండా, డెవలప్మెంట్ లేకుండా, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన కంపెనీల్ని మేం తెచ్చామని చెప్పుకుంటూ మోసం చేస్తున్న మీ ప్రభుత్వంలా కాకుండా మంచి చేస్తూ ఎవరైతే తప్పులకు పాల్పడ్డారో, ఎవరైతే హింసగా పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా తప్పకుండా వడ్డీతో సహా ఇచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని మాత్రం తెలియజేస్తా ఉన్నాం. మిథునన్నకి సంబంధించి తప్పకుండా బయటకు వస్తాడు, ఇబ్బంది ఏం లేదు. 3 సార్లు ఎంపీగా ఉన్న వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారికి బాగా దగ్గరున్న ఆప్తుడు. ఆ కుటుంబాన్ని కేసుల వల్ల దీనివల్ల ఆ కుటుంబాన్ని మీరు తగ్గించవచ్చు, ప్రజల్లో ఇది తగ్గించవచ్చు అనుకుంటే అంతకన్నా మూర్ఖం అంటే లేదు. తప్పకుండా ఇంకా